నడుము సైజు 30 బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం. నడుము సైజు 30 ఉంది. మొత్తం ఆల్తీ జాకెట్తోనే కటింగ్ చూపిస్తాను, ఈజీగా చూసేయండి. నడుము సైజు 30. హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టు కాడ నుంచి టక్స్ కుట్టు వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇక్కడ ఖర్చులకు వదిలేసి పైన ఖర్చులకి వదిలేసి ఇలా కొలుచుకోవాలి. లెంత్, ఇది లెంత్ వచ్చిందన్నమాట. ఎంత వచ్చింది? 15.5 వచ్చింది. ఇక్కడ కూడా అదే 15.5 పెట్టి క్రాసులు పోకుండా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. లెంత్ 15.5, నడుము సైజు 30. 30లో 4వ భాగం 7.5 నడుము దగ్గర 4వ భాగం పెట్టుకోవాలి. 1 ఇంచు ఖర్చులకి, 2 ఇంచులు, 1 ఇంచు టక్స్కి, 2 ఇంచులు ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ 1 ఇంచ్ విడిచిపెట్టినాం కదా, ఇక్కడి వరకు టేప్ పెట్టి ఇలా మధ్యలోకి ఇలా టేప్ మడత పెడితే మధ్యలో వస్తుంది. మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని 30 సైజు బ్లౌజ్ కదా, 30 సైజు బ్లౌజ్కి 5 షోల్డర్ మొత్తం 5 పెట్టుకోవాలి. ఇక్కడ 5లో 3 ఇంచులు షోల్డర్ కోసం, ఈ 2 ఇంచులు నెక్ కోసం. 30 కంటే ఎక్కువ ఉంటే 5.5 పెట్టుకోవాలి. 30 ఉంది కాబట్టి 5 ఇంచులు పెట్టుకుంటే 5లో 3 ఇంచులు షోల్డర్కి, 2 ఇంచులు నెక్కి సరిపోతుంది. ఆల్తీ షోల్డర్ ఎంత ఉందో కొలుచుకుందాం. కరెక్ట్గా 2 ఇంచులే ఉంది. మేము ఇక్కడ 3 ఇంచులు పెట్టుకున్నాము కదా, 1/2 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్ ఇటుపక్క ఖర్చులకు పోతుంది. నెక్ వెనుక బ్యాక్ పార్ట్కి నెక్ ఎలా తీసుకోవాలి అంటే ఏం లేదు, ఈజీ ప్రాసెస్. వెనుక భాగం ఆల్తీ జాకెట్లో వెనుక భాగం తీసుకొని ఇక్కడ వీపులో మధ్యలో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఖర్చు అంతా వదిలేసి ఇక్కడ వరకు పైన కూడా ఖర్చు వదిలేసి గీసుకోవాలి. కింద ఖర్చుల కోసం, పైన ఖర్చుల కోసం. నాకు ఈ ఆల్తీ జాకెట్ ఇచ్చిన ఆమె ఏమందంటే 1/2 ఇంచ్ పైకి పెట్టామంది, అందుకోసం నేను 1/2 ఇంచ్ ఎక్కువనే పెట్టేస్తున్నాను. సంఖ ఎంత పెట్టుకోవాలి అంటే 6 ఇంచులు పెట్టుకోవాలి. సంఖ డౌను ఇక్కడ కూడా 6 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇది మనం 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 5 ఇంచులు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ తీసుకోవడానికి ఇక్కడ 1.5 పెట్టుకోవాలి. 1.5. 30 కంటే ఎక్కువ సైజు ఉంటే 1.5 పెట్టుకోవచ్చు. 30 సైజు నడుము బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి మధ్యలోకి ఇలా ఈ డాట్ని కలుపుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మధ్యలోకి ఇలా కలిపేస్తే రౌండ్ చక్కగా వస్తుంది. ఏం లేదు, ఈజీ ప్రాసెస్. చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇది 5 ఇంచులలో మనం 3 ఇంచులు షోల్డర్ కోసం, 2 ఇంచులు నెక్ కోసం తీసుకున్నాము. ఇక్కడ నెక్ దగ్గర కూడా 2 ఇంచులు పెట్టుకోకూడదు,
రౌండ్గా రావాలని మేము ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు అయితే ఇక్కడ 2.5 ఇంచులు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఈ డాట్ కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇక్కడ మనం సంకల్లో ఎలా రౌండ్ చేసేసినామో ఈ రౌండ్ మన ఇష్టం. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇంతలోనే చేసుకోవచ్చు. రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి నేను రౌండ్గా గీసేస్తున్నాను. మీకు ఇంకో టిప్ ఏంటంటే భుజాలు జారకుండా అద్దినట్టు ఒంటికి అద్దినట్టు రావాలి అంటే బ్లౌజు ఇక్కడ కొంచెమే అడ్జస్ట్ చేసుకుంటే మేము సరిపోతుంది. 1/2 ఇంచులో సగం ఒక్క డాట్ అంతా కొంచెం ఇంత నెక్ వైపు సంగ వైపు కాదు, నెక్ వైపు ఇలా ఒక్క రవ చేసుకుంటే మనకు భుజాలు జారకుండా ఒంటికి అద్దినట్టు ఉంటుంది బ్లౌజు. ఇంకా మనకు లెంత్ వచ్చేసింది, నడుము సైజ్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది, నెక్ లెంత్ వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. మనకి చంక రౌండ్ లూజు, బాడీ లూజు ఎంత ఉందో మనం చూసుకుందాం. ఇలా వెనక వైపు ఉల్టా చేసేసుకొని బ్లౌజు ఇలా పెట్టేసుకొని ఎంత ఉందో మనం టేప్తో కొలుచుకోవచ్చు, డైరెక్ట్గా అన్నా కొలుచుకోవచ్చు. నేను మీకు టేప్తో కొలిచి చూపిస్తాను. 8.5 ఉంది, 8.15 ఉంది, 8.15. ఇక్కడ మనం ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసేసి 8.15 ఇలా రౌండ్గా చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ కింద 2 ఇంచులు వదులుకున్నాం కదా ఖర్చుల కోసం, ఇక్కడ కూడా 2 ఇంచులు వదులుకొని మార్కింగ్ వేసుకోవాలి. 2 డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి. అర్థమైందా? ఇది అంతా ఖర్చుల కోసం. ఈ టక్స్ కోసం, వెనక భాగంలో టక్స్ కోసం, ఇది మొత్తం ఖర్చుల కోసం. మనకు బాడీ ఇంత ఉంది, ఇంత ఏమో ఖర్చుల కోసం ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట. అర్థమైందా? ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఈజీగా లెంత్ కొలుచుకొని మనం నడుము లూజ్ కొలుచుకుంటే చాలు. నడుము లూజ్ వచ్చేస్తుంది. 1 ఇంచ్ నడుము లూజ్లో 4వ భాగం పెట్టేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే వెనకాల టక్స్ల కోసం. ఆ 1 ఇంచ్ తర్వాత మనం ఖర్చులకి 1.5 ఇంచ్ అన్నా పెట్టుకోవచ్చు, 2 ఇంచులన్నా పెట్టుకోవచ్చు. నేను 1.5 పెడుతుంటా, 2 ఇంచులు పెడుతుంటా. ఈ జాకెట్కి అయితే 2 ఇంచులు పెట్టేసినాను. ఈ 2 ఇంచులు ఖర్చుల కోసం లోపల భాగంలో. లెంత్ ఏమో 15.5 వచ్చింది, నడుము సైజ్ ఏమో 30 వచ్చింది, సంక రౌండ్కి లూజ్ ఏమో 8.15 వచ్చింది. నెక్ ఏమో ఇలా ఈజీగా ఆల్తీ జాకెట్తో వెనకాల భాగం కొలుచుకోవచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమేమి కావాలో వీడియోస్ నాకు కామెంట్లో చెప్తే నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. నన్ను సపోర్ట్ చేయండి.